మనం ఒక స్నైపర్ గన్ వాడతాం. జిరాఫీలన్నిటికీ టీకాలు వేసేదాకా మనం ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. బాంబు దాడి జరిగిన ఒక జూ నుంచి సింహాలను రక్షించడం, స్వేచ్ఛగా వెళ్ళు. అవి ఒకదానినొకటి చంపుకునేలా కొట్టుకోకముందే వేరే చోటికి మార్చడం. దీనివల్ల ఈ ఖడ్గమృగం చాలా ఏళ్ళు బతకగలదు. జింక ఇలాంటి నమ్మలేని ఎన్నో రక్షణ చర్యలు. ఈ సింహం ప్రాణాలు కాపాడే శస్త్రచికిత్స చేయడంతో మొదలెడుతున్నాం. ఇతను డాక్టర్ అలెక్స్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఈ సింహానికి పంటి ఇన్ఫెక్షన్ ఉంది, అది నిజంగా దీని ప్రాణం తీయగలదు. కాబట్టి సింహం ప్రాణాన్ని కాపాడడానికి మనం రూట్ కెనాల్ చేయబోతున్నాం. దాని పంటిలోని ఇన్ఫెక్షన్ ని తీసివేయడానికి మనం దీని ప్రాణాలు కాపాడే సర్జరీ చేస్తున్నాం. ప్లీజ్ ఈ పెదవు నువ్వు ఇలా పట్టుకుంటావా? ఓరి దేవుడా, అతను నిజంగా దాని పళ్ళ నుంచి చెత్తను బయటికి తీస్తున్నాడు. ఇంకా ఈ మురికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది చివరికి సింహం గుండె కవాటాలకు చేరుకుంటుందా? అవును, ఖచ్చితంగా. ఒకవేళ అది నిద్రలేస్తే ఏమవుతుంది? అది నా వేలు కొరికి పడేస్తుంది. నా వేలుని కూడా. ఇది బాగుంది, ప్రొసీజర్ పూర్తయింది. దాన్ని వదిలేద్దాం పదండి. ఇప్పుడు సింహం సంతోషంగా ఆరోగ్యంగా ఉంది, కానీ మనం ఇంకా కాపాడడానికి 999 జంతువులు మిగిలిన్నాయి. మన నెక్స్ట్ మిషన్ కొన్ని ఖడ్గమృగాల్ని రక్షించడం. వాటికి మత్తిచ్చి వేరే చోటికి తరలించడానికి మనం ఈ భారీ రిజర్వేషన్